వెల్కమ్. యాక్టివిటీ బేస్లో నేర్పిస్తారు. వాళ్ళకి ఫస్ట్ శాండ్కి పెన్ పట్టుకోవడానికి, పెన్సిల్ పట్టుకోవడానికి ఇది సౌండ్, ఇది కూడా చూడండి. ఏంటి అని అడుగుతారా? సౌండ్ అది అదే సౌండ్ చేసి ఇప్పుడు ఏ సౌండ్, ఇది బెల్ సౌండా, డ్రమ్ సౌండా అని అడుగుతారు. ఇదేంటి అంటే అలాగే ఉంటాడు. అంగన్వాడీమా ఇప్పుడు వాళ్ళకి ఏం పండుగ అవి కిట్లో, ఇవి కూడా కిట్లో. ఇది అంత కిట్లో లాస్ట్ ఇప్పుడు క్రియాన్స్ ఇవన్నీ పెట్టాము. స్ప్లిట్ చేసి రెండు మరి ఇలా చల్ల చల్లగా పెడతారా? అప్పటికప్పుడు వేడిగానే చేస్తాం మేడం. మాకు చల్లగా పెడతారా? రోజుకి 100 గ్రామ్స్ ఇడ్లీ చేస్తే తింటారు. ఒకసారి ఓకే, ఒకసారి నైస్ చూసుకుంటాను. చేయవలసిందిగా మన ముఖ్య అతిథి శ్రీమతి తాండ్రెడ్డి వంటి గారిని, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రుల వారిని, అలాగే వేదికను అలంకరించినటువంటి అందరినీ కూడా పెద్దలందరూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతోంది. సభాసనులు కావాల్సిందిగా తిరిగి యథాస్థానానికి అందరినీ కూడా వందే మాతరం వందే. శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మొదటి వారంలోనే ఈ రోజు ఒక మంచి కార్యక్రమం పెట్టడం జరిగింది. అసలు ల్యాండ్ అంతా ప్రిపరేషన్ అవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు, పేడ ఇలా కలపడం అవన్నీ. సో మన వాళ్ళు కూడా ఆర్గానిక్ ఫుడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఏలూరులో కూర్చొని ఉన్నాం. ఏలూరు ప్రత్యేకత ఏంటి? అందరూ హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చారు. ఎందుకు హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చారు అంటే ఈ ప్లాంట్స్ పైన వేసిన పెస్టిసైడ్స్ కావచ్చు అనేసి. 73 years పిల్లలకి తోపుడు బండి మీద రేషన్ ఎవ్రీ మంత్ 2 times రేషన్ ఇచ్చేవాళ్ళం మేము. అవి తోపుడు బండి మీద వాళ్ళ అంగన్వాడీకి రావడానికి ఇబ్బందిగా ఉంటుందని తోపుడు బండి మీద ఇంటికి తీసుకువెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం. మెథడ్ సెంటర్ అంటే అసింత కానీ 1 and 2 మాది. ఇద్దరం టీచర్స్ కలిసి కోవిడ్ టైంలో మా స్కూటీస్ మీద ఫుడ్ అనేది మంచిగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది గర్భిణీలకు, బాలింతలకు, మన లబ్ధిదారులందరికీ. అదేవిధంగా మిగిలిన ఆర్గనైజేషన్స్, కొన్ని ఆర్గనైజేషన్ హెల్ప్ తీసుకుని మాస్క్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్. సో నేను ఉండేది బిలో పవర్టీ ఏరియా అనమాట. కొంచెం అందరూ మిరగాయలకి, ఇళ్లలో పనులకి వెళ్ళే ఏరియా అనమాట నా స్కూల్ ఉండేది.
సో అక్కడ నేను మిగిలిన ఆర్గనైజేషన్ హెల్ప్ తీసుకుని ఫుడ్ విషయంలో కానీ రైస్ పంచడం కానీ కూరగాయల డిస్ట్రిబ్యూషన్లో కానీ ఎలాంటి కొలతలు లేకుండా మిగిలిన వాళ్ళందరూ సపోర్ట్ తీసుకుని వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పలానా ఏరియా ఇలా ఉంది మా ఏరియాలో చాలా ఇబ్బందిగా ఉంది, లాక్డౌన్ టైం వల్ల పనులకు వెళ్ళడం కష్టంగా ఉందని రిక్వెస్ట్ చేసి మమ్మల్ని గుర్తించండి అని చెప్పి ఆ ఆర్గనైజేషన్ మా కాలనీకి తీసుకుని వచ్చి మాస్కులు కానీ ఫుడ్ కానీ వెజిటబుల్స్ కానీ అన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. He looked for water everywhere. At last, he saw a pot, but he could not reach the water. But very little water in it, but he could not reach the water. Then he got an idea. Some pick up the stones one by one, dropped them into the pot. Water came up. Kroda drank the water and flying happily. సో ఇలాంటి చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలతో మా పిల్లలకు నేను అన్ని నేర్పించడం జరుగుతుంది నాకు వచ్చిన ఇంగ్లీష్తో. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి థ్యాంక్ యూ సో మచ్. అందరినీ చూస్తుంటే సంక్రాంతి ముందే వచ్చేసినట్టుంది. కార్యక్రమానికి చేసిన అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మన రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మహిళలందరికీ కూడా ఒక ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనది మహిళా శాఖ. మన శాఖలో దాదాపు 1,00,000కు పైగా మహిళలే వర్క్ చేస్తుంటారు అన్ని కేడర్స్లో కూడా. అంగన్వాడీ ఆయా, అంగన్వాడీ టీచర్, తర్వాత సిడిపిఓస్, సూపర్వైజర్స్, ఏపీడీస్, పీటీస్, ఆర్జేడీస్ అందరు కూడా మ్యాక్సిమంగా అందరం లేడీసే ఉంటాం, ఎక్కడో కాంట్రాక్ట్ వాళ్ళు తప్పించి. ఈ రోజున ఇంతమంది మహిళలు కలిగిన శాఖకి నేను మంత్రిగా ఉండడం అనేది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన అదృష్టంగా నేను భావిస్తూ ఈ రోజున నాతో పాటు మీ అందరికీ కూడా చక్కటి సేవలు అందించడానికి ఎంతో బాధ్యతాయుతంగా మరి మన ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాధ గారు, మన డైరెక్టర్ కృతికా శుక్లా గారు ఎంతో ఎఫర్ట్ పెట్టడం వలన ఈ రోజున మీరంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. మన డిపార్ట్మెంట్ నుండి ఏదైనా ఒక నీడ్ ఉందంటే ఆ నీడ్ మంత్రి గారే మాకు రిమైండ్ చేస్తుంటారు. రివ్యూస్లో మేము ఏది అడిగినా కూడా మన డిపార్ట్మెంట్ నుండి మాకు మా మహిళలకు ఇది అవసరం, లేదా మా డిజేబుల్డ్ వాళ్ళకి ఇది అవసరం, మా ఇజ్రాయల్కి ఇది అవసరం, మా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇది అవసరం, మీరు చెయ్యాలి సార్ అని మేము ముఖ్యమంత్రి గారి దగ్గర రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఏ ఒక్కటి కూడా నో అనకుండా ప్రతి ఒక్కటి ఈ రోజున మనందరికీ కూడా ఇస్తూ మనందరి సంతోషాలకి కారకులు ముఖ్యమంత్రి గారు. మీ అందరికీ తెలుసు మీ ప్రమోషన్స్ ఎన్ని సంవత్సరాలుగా లేవమ్మా? గత 12 సంవత్సరాలుగా మీకు ప్రమోషన్స్ లేవు. మన గవర్నమెంట్ వచ్చి ఎంతకాలం అయింది? 1.5 year అయ్యింది. ఈ 1.5 yearలో మీ ప్రమోషన్స్కి వర్కౌట్ చేయడానికి దాదాపు మన వాళ్ళు ఎంత శ్రమించి ఉంటారు, ఎంత సమయం తీసుకుని ఉంటారు, ఇదంతా కూడా మీకు తెలుసు. మేము ముఖ్యమంత్రి గారిని అడగగానే సార్ ప్రమోషన్స్ ఎప్పటి నుండో పెండింగ్ ఉన్నాయి, మన వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ ఇవ్వాలి, మీరు ఓకే చెప్పండి సార్ అంటే వెంటనే ఎందుకు తల్లి మీరు చేసేసేయండి అని చెప్పారు. ఈ రోజున మరి ఇంతమంది మహిళల యొక్క ఆనందానికి, వాళ్ళ కుటుంబంలో ఆనందానికి కారకులు ఎవరు?
మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా మన డిపార్ట్మెంట్లో మనమందరం కూడా మన అంగన్వాడీ సెంటర్స్ ద్వారా ఎలాంటి సేవలు అందిస్తామో మీ అందరికీ కూడా ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం మీ అందరికీ తెలుసు. అయితే ఆ సేవలు గత ప్రభుత్వంలో అరాకొరా ఉండేవి, నిధులు కూడా పెద్దగా కేటాయించేవారు కాదు. అలాంటి పరిస్థితిలో ఉన్న మన డిపార్ట్మెంట్ని 2-3 రివ్యూస్ కండక్ట్ చేసిన తర్వాత మనము మన వాడుక భాషలో మన అంగన్వాడీ సెంటర్స్ని ఏమని పిలుస్తారు? ఉప్మా బడి అని పిలిచేవారు గతంలో. ఆ ఉప్మా బడి అనేది ఉండకూడదు, దాన్ని ఒక ప్రీ స్కూల్ సెంటర్గా డెవలప్ చేయాలి. చక్కగా దాన్ని అందరికీ కూడా ఒక ప్రక్కన పిల్లలందరికీ కూడా ఎడ్యుకేషన్ ఇస్తూ, ఓ ప్రక్కన గర్భవతులుగా ఉన్న వారికి, బాలింతలుగా ఉన్న వారికి, ప్రీ స్కూల్ చిల్డ్రన్కి అందరికీ కూడా న్యూట్రిషన్ ఇస్తున్నాం కనుక, న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తున్నాం కనుక ఆ న్యూట్రిషన్ ఫుడ్ కూడా క్వాలిటీ క్వాంటిటీ డెవలప్ చేస్తూ ఈ రోజున వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం అనేది ప్లెయిన్ ఏరియాస్లో, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం ప్లస్ అనేది ట్రైబల్ ఏరియాలో ఇవ్వడం జరిగింది. ఆ నిధులు కూడా ఎంత